ఏంటండి ఏంటేంటి ఈరోజు పేపర్ చూసావా? ఏమైందండి? ఆ స్కౌండర్లు ఏం చేశాడు తెలుసా? ద గ్రేట్ కాళోజీరావు గారి పక్కన వాడి ఫోటో. హీఈస్ ట్రైయింగ్ టు పుట్ మీ టు షేమ్. నా పరువు తీయడానికి వాడు ఇలా చేసుంటాడు. స్టాప్ ఇట్ డాడ్. వాడేమి మీ పరువు తీయలేదు, మీరు గర్వపడేలానే చేశాడు. ఎస్, వాడు ఐఏఎస్ టాప్ ర్యాంక్లో పాస్ అవడం నిజం. ఐఏఎస్ పాస్? మన కుటుంబం మళ్ళీ ఇలా కలిసి సంతోషంగా ఉండటానికి మీరు అంటున్నట్టు ఏ దేవుడో కారణం కాదు, మా తమ్ముడు. ఇవన్నీ మీకు తెలియకూడదని వాడు ఎందుకు కోరుకున్నాడో తెలుసా? అవునన్నయ్య, నాన్నగారు నా నుంచి ఆశిస్తుంది ఈ కార్పొరేటర్ తయారు చేయడం కాదు. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యానంటే ఆయన కలిగే తృప్తి ఇంకా దేంట్లోనూ కలగదన్నయ్య. నేను ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. అది సాధించిన రోజు గర్వంగా నాన్నగారు నేను మీ కొడుకునే అని చెప్పుకుంటాను అన్నయ్య. అంతవరకు ఆయనకి ఏం చెప్పద్దు ప్లీజ్. మనం వాడి విషయంలో చాలా తప్పు చేశాండి. పదండి, గౌతమ్ని ఇంటికి తీసుకొద్దా? లేదు లేదు ఛాయ, ఇంతవరకు నేను వాడిని నా కొడుకుని అంగీకరించుకుంటా. ఈరోజు ఐఏఎస్ అయ్యాడని ఏ మొహం పెట్టుకుని నేను నీ తండ్రిని ఎదురుపడగలను? వాడి కళ్ళలోకి చూసే ధైర్యం, అసలు నాకు ఆ ధైర్యం. నీ మ్యారేజ్ రిసెప్షన్ కూడా ఇంత గ్రాండ్ గా జరగాలి కదా బాను? ఎక్కడ నా భార్యమని? గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడండి. అలాగా? నా సొంత తమ్ముళ్లాగా. సంతోషం అండి. గౌతమ్ ఐఏఎస్ నా తమ్ముడే, నీ సొంత తమ్ముళ్లాగా. ఆల్రెడీ చెప్పేసావమ్మా. చెప్పేశానా? రండి రండి, మీరు వచ్చారని తెలిస్తే గౌతమ్ చాలా సంతోషిస్తాడు. రండి. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కొంచెం లేవండి. కమ్ కమ్ రండి రండి, కూర్చోండి. గౌతమ్, సార్ సార్ మా అమ్మ అన్నయ్య వాళ్ళందరూ వచ్చారు సార్. సభకు నమస్కారం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం గర్వించే విధంగా ఐఏఎస్లో మన దేశంలోనే టాప్ ర్యాంక్ సాధించిన శ్రీ గౌతమ్ కుమార్ ఐఏఎస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిస్టర్ గౌతమ్ కుమార్ ఐఏఎస్. అందరికీ నమస్కారం. క్షమించాలి, పిలుస్తుంది నన్నేనని నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. గౌతమ్ కుమార్ ఐఏఎస్ అనేది నాకు అలవాట్లేని పిలుపు. గౌతమ్ ఎస్ఎస్సీఏ నాకు తెలిసిన పిలుపు. మా నాన్నగారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా నన్ను ముద్దుగా పిలుచుకునే పేరది. ఆయన ఎప్పుడు చదువు చదువు అని నన్ను తిడుతుంటే అప్పుడు నా సరదాలకు అడ్డుపడుతున్నారని నేను అనుకునేవాడిని. కానీ ఈరోజు ఇంతమంది పెద్దలు ఉన్న సభలో నాకు సన్మానం జరిగేంత ఎత్తికెదగాలనే చెప్పారని నాకెప్పుడు తెలిసింది. నేను ఈ స్థానంలో నిలబడడానికి పరోక్షంగా మా బానక్క కారణం అయితే ప్రత్యక్షంగా కాళోజీరావు గారు. వారికి నేను రుణపడి ఉంటానని చెప్పడం చాలా చిన్న మాట. ప్రతి మాస్టర్కి తన జీతం పెంచినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు కలిగే ఆనందం కంటే తన స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం చాలా గొప్పది. ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం ఒక సామాన్య మెకానిక్గా ఉన్న ఇతను నా దగ్గరికి వచ్చి, నేను ఐఏఎస్ పాస్ అవ్వాలనుకుంటున్నాను సార్, మీ హెల్ప్ కావాలి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. ఐఏఎస్ పాస్ అవ్వాలని ఆశ ఏమిటి అన్నాను. అది మా నాన్నగారి ఆశ సార్, ఎలాగైనా నెరవేర్చాలి అన్నాడు. ఆశ అందరికీ ఉంటుంది, కానీ అది సాధించాలంటే పట్టుదల కావాలి అన్నాను. ఆ క్షణం నుంచి అతనిలో కఠోర దీక్షను చూశాను. అది కేవలం ఐఏఎస్ పాస్ అవడానికి మాత్రమే కాదు, తన తండ్రి గుండె లోతుల్లోకి చేరటానికి. వాళ్ళ నాన్నగారు తనను ఐఏఎస్ ఆఫీసర్ చేసి ఒక అంతస్తు ఎక్కించాలనుకున్నాడు. కానీ అంతకు ముందే ఒక కొత్త రకం కార్పొరేటర్ తయారు చేసి శిఖరమే ఎక్కాడు, చరిత్ర సృష్టించాడు. శంభూ ప్రసాద్ ఐఏఎస్ జీవితంలో అనేక విజయాలు సాధించాడు. కానీ అన్నిటికంటే గొప్ప విజయం గౌతమ్ లాంటి కొడుకుని కనడం. ప్రతి ఇంట్లోనూ కొడుకులు ఉంటారు,
కానీ ప్రతి ఒక్కరూ గౌతమ్ కావాలి. అదే తల్లిదండ్రులకు పిల్లలిచ్చే గౌరవం. అలాగే తల్లిదండ్రులుగా మనము వాళ్ళ అభిరుచులని, ఉద్దేశాలను గ్రహించి ప్రవర్తించాలి. అది మన కనీస బాధ్యత. యువర్ ఎక్సలెన్సీ, తమరు మరోలా అనుకోకపోతే ఆ మెడలు తన తండ్రి చేతుల మీదుగా తీసుకోవాలని అతని ఆశ. విత్ యువర్ పర్మిషన్. Oh, it's a great thing. Let him give. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శంభూ ప్రసాద్ ఐఏఎస్, మీరు ఎక్కడున్నా ఒకసారి డయాస్ మీదకి రావాలి ప్లీజ్. నాన్నగారు డెఫినెట్గా వచ్చే ఉంటారు. ఆయన ఈ ఆడిటోరియంలోనే ఎక్కడో ఉన్నారు. ఐ కెన్ ఫీల్ ఇట్. నాకు తెలుసు ఆయన కనీసం మా గౌతమ్ గారు నిజంగానే ఐఏఎస్ పాస్ అయ్యాడా అని చూడడానికైనా వచ్చి ఉంటారు. డాడీ మీరు ఇక్కడే ఉన్నారు డాడీ, నాకు తెలుసు డాడీ. రండి డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ ఇది నిజం డాడీ, నాకు తెలుసు డాడీ, మీరు ఇక్కడే ఉన్నారు డాడీ. There he is. Sorry, my son. ఆగో, రైట్ రా. ఇన్నేళ్లుగా నా కింద పనిచేస్తున్న వాడి మీద నాకే డౌట్ రాలేదు. వాడే ఈ ఫ్రాడ్ చేశాడని నీకెలా తెలుసు? అంటే డాడీ అది ఆ 25 లక్షల్లో నీ షేర్ అంతా. అయ్యో, డబ్బులకి నాకు ఎటువంటి సంబంధం లేదు డాడీ. హ్యాండిక్యాప్డ్కి టెలిఫోన్ బూత్ వస్తుంది, వాడు మీ పేరు చెప్పుకుంటాడని ఈ సంతకాన్ని నేనే. నువ్వు చేసింది నీ ఫాదర్ సంతకం కాదరా, ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంతకం. యు ట్రై టు అసాసినేట్ మై క్యారెక్టర్. వీడు నన్ను చంపడానికి చూశాడే, లేకపోతే ఏంటి? ఇంతవరకు నా సర్వీస్లో ఏ మచ్చ లేనందుకు రేపు అవార్డు తీసుకోబోయే నేను ఈరోజు ఆ సంకెళ్ళు నా చేతిని తాకింటే హ్యాంగ్ చేసుకుని చచ్చిపోయి ఉండేవాడు. Is he not trying to kill me? Tell me, is he not trying to kill me? డాడీ తెలియక చేశాను డాడీ. డాడీ సారీ డాడీకి ఎప్పుడు చేయండి డాడీ, మీరు అలా అనకండి డాడీ ప్లీజ్ డాడీ. ఎన్నో తప్పులు చేసినా సరే పోనీ లేని ఊరుకున్నాను. ఆఖరికి ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించిన కన్న పాపానికి భరించాను. కానీ ఎప్పుడు నన్ను చంపడానికి చూశావు. ఇక నీకు ఇంట్లో స్థానం లేదు, వీడి ఇంట్లో ఉండకూడదు. ఈ శంభు ప్రసాద్ కొడుగ్గా కాకుండా బయటికి అడుగు పెడితే నీ స్థాయి ఇదే. అవుట్. ఏంటి రండి లోపలికి.